అందరికీ నమస్తే. మనం ఆల్రెడీ మొబైల్ బుక్ కీపింగ్‌లోని స్టార్టప్ బ్యాలెన్స్‌లు ప్రతి సంఘానికి వేసుకొచ్చాం కదా! మనం 100% స్టార్టప్ బ్యాలెన్స్‌లు కరెక్ట్‌గా వేస్తే గనక ఈజీగా రెగ్యులర్ మీటింగ్స్ ఓపెన్ అవుతాయి. ఇప్పుడు రెగ్యులర్ మీటింగ్ అంటే ప్రతి నెల జరిగే మీటింగ్ అండి. ప్రతి నెల జరిగే మీటింగ్ ఎలా ఎంట్రీ చేయాలో ఒకసారి చూద్దాం. నేను ఒక ఎస్హెచ్జిని తీసుకుంటున్నాను. ఇందులో ఇప్పుడు మనం స్టార్టప్ బ్యాలెన్స్ అంటే కట్ ఆఫ్ వేసాము. ఇప్పుడు డైరెక్ట్గా మనం రెగ్యులర్ మీటింగ్కి వెళ్తాం. అంటే మీటింగ్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తాం. మీటింగ్ ఇన్ఫర్మేషన్లో ఆల్రెడీ ఈ సంఘానికి చూడండి, లాస్ట్ ట్రాన్సాక్షన్స్ డేట్ వచ్చేసి 31/3/2025 అంటే కట్ ఆఫ్ కంప్లీట్ అయింది. మీటింగ్ డేట్ ఇప్పుడు రెగ్యులర్ మీటింగ్ డేట్ వచ్చేసి చూడండి, ఏప్రిల్ 2, 2025. సో ఫస్ట్ మనం అలా క్లిక్ చేసిన వెంటనే లాస్ట్ టైం ఎంతైతే బ్యాంక్ బ్యాలెన్స్ ఉందో టోటల్ సేవింగ్ అమౌంట్ ఇక్కడికి వస్తుంది. అది వచ్చిందా లేదా అన్నది మనం చూసుకోవాలి. ఒక్కొక్కసారి అక్కడ జీరో వస్తూ ఉంటుంది. జీరో వచ్చిందంటే మనం లాస్ట్ వేసిన కట్ ఆఫ్ రాంగ్ వేసామని అర్థం, స్టార్టప్ రాంగ్ వేసామని అర్థం. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ టోటల్ సేవింగ్ ఒకటి చెక్ చేసుకుంటాము. చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు రెగ్యులర్ మీటింగ్ స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు రెగ్యులర్ మీటింగ్కి వచ్చేసరికి చూడండి, ఫస్ట్ది మెంబర్ అటెండెన్స్. ఇక్కడ మొత్తము టోటల్ 11 మెంబర్స్ ఉన్నారు. ఈ 11 మెంబర్స్ ఒకవేళ మీటింగ్కి అటెండ్ అయితే కనుక జస్ట్ ఆ ఇంటూ మీద ఇలా టిక్ పెట్టుకొని వచ్చేస్తే అటెండెన్స్ కంప్లీట్ అయిపోద్ది. తర్వాత ఫోటో, మీకు ఆల్రెడీ మీరు చాలాసార్లు చేశారు కాబట్టి మీకు బాగా తెలుసు. బట్ నేను ఏమైనా డౌట్స్ ఉంటాయేమో అని చెప్పి మళ్ళీ నేను వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ అండి, చూడండి, మనం మెంబర్ అటెండెన్స్ కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు మెంబర్ ట్రాన్సాక్షన్స్కి వచ్చేసరికి ఒక్కొక్క మెంబర్ మీద క్లిక్ చేసుకొని వాళ్ళు మొత్తం, అంటే మనం ఎలా అయితే కట్ ఆఫ్లోని టోటల్ పొదుపులు వేసుకొచ్చామో, అంటే శ్రీనిధి పొదుపు, వివో పొదుపు ప్లస్ బ్యాంకులో వేసిన కంపల్సరీ సేవింగ్స్, ఇట్లా టోటల్ వేసుకొచ్చాం కదా. ఇదే విధంగా ఇక్కడ కూడా పొదుపులన్నీ కంటిన్యూగా వేసుకుంటూ రావాలి. వీళ్ళు యాక్చువల్లీ 150 రూపాయలు వచ్చేసి బ్యాంకులో పొదుపు కడతారు, 50 రూపాయలు వచ్చి వివో పొదుపు కడతారు. సో రెండు కలిపి 250. ఇలా ప్రతి ఒక్కరికి పొదుపు ఎంట్రీ సేవ్ చేసుకుంటాము. నెక్స్ట్ అదే సభ్యురాలకి లోన్ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళు కట్టేది మొత్తం మనకి ఇక్కడ వచ్చిందా లేదా అని చూసుకుంటాము. ఇక్కడ సరిగ్గా వాళ్ళు కట్టేది మొత్తం రాదు కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఈ టోటల్ అమౌంట్ కరెక్ట్ అయితే ఓకే, లేదు ఈ టోటల్ అమౌంట్ కరెక్ట్ కాదు, వాళ్ళు కట్టేది వేరు అనుకున్నప్పుడు మనం మార్చుకోవాలన్నమాట. వాళ్ళు ప్రతి నెల ఈఎంఐ ఎంత కడతారో అంత వేసుకుంటూ రావాలి. వాళ్ళు కట్టేది 5,000 అండి. సో సేవ్ అయింది. నెక్స్ట్ ఇలా చూడండి, ఇక్కడ అదర్ డీటెయిల్స్లో మళ్ళీ సేవింగ్స్ అడిగారు. సేవింగ్స్ అనేవి రిఫండ్. ఒకవేళ మనం తిరిగి ఆ సభ్యురాలకి ఏమైనా పొదుపు చెల్లిస్తే అప్పుడు మనం రిటర్న్స్లో చూపిస్తాము, లేదంటే సబ్మిట్ చేసేస్తాము డైరెక్ట్. చూడండి, పొదుపు 200 ప్లస్ ఈమెకు ఉన్న బ్యాంక్ అవుట్ స్టాండింగ్ వచ్చేసి చూపించింది. మళ్ళీ లోన్ తీసుకున్న డేట్ వచ్చింది. అయితే ఈ నెల కట్టిన ఈఎంఐ మొత్తం వచ్చింది. సబ్మిట్. సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి సేవ్ చేసుకుంటూ వస్తాము. 200. నెక్స్ట్ లోన్ దగ్గరికి వెళ్తాం. లోన్ దగ్గర వచ్చేసి 5,000 అప్డేట్. నెక్స్ట్
ఇలా ప్రతి ఒక్కరికి అమౌంట్ చేసుకుంటూ వస్తాం. ఒకవేళ ఎవరికైనా ఇప్పుడు గనక ఈ సభ్యురాలకి ఎవరికైనా లోన్ ఇచ్చుంటే ఫస్ట్ మనం చూపించాల్సింది ఎస్హెచ్జి దగ్గర చూపించాలి. చూపించిన తర్వాత మళ్ళీ మెంబర్ ట్రాన్సాక్షన్స్ దగ్గరికి వచ్చేసి అప్పుడు మెంబర్కి మనం లోన్ ఉన్నట్టుగా చూపిస్తాము. సో ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా లోన్స్ ఎంట్రీ లావాదేవీలన్నీ ప్రతి నెల ఎంట్రీ చేసుకుంటూ రావాలి. సో ఇక్కడ వీళ్ళు కట్టిన ఈఎంఐ ఎంతైతే అంతా వేసేస్తాం మొత్తం. సేవ్. నెక్స్ట్. సబ్మిట్. ఓకే. చూడండి ఇలా 11 మందికి టోటల్ సంఘంలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి వేసుకుంటూ వస్తాం. ఒకవేళ ఎవరైనా మిస్ అయితే కనుక మనం వారికి ఆ నెల వాళ్ళు కట్టకపోతే వాళ్ళకి 0 చూపించినా పర్వాలేదు. లేదు వాళ్ళు సగం ఏమైనా అమౌంట్ తగ్గించి కడితే తగ్గించి చూపిస్తాము. వాళ్ళు కట్టిన దాన్ని బట్టి మనం ఎంట్రీ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సాధారణంగా అందరూ ఈక్వల్గా కడతారు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. సో నెక్స్ట్ అండి. ఇలా నేను 11 మందికి వేసుకుంటూ వచ్చేస్తాను. మీరు కూడా కంటిన్యూగా వేసేయండి. సో ఆల్ మెంబర్స్కి వాళ్ళు ఈ నెల కట్టిన పొదుపు, వాళ్ళు ఈ నెలలోని బ్యాంక్లో కట్టిన బ్యాంక్ లోను సేవ్ చేశాను, ఈఎంఐస్. అండ్ ఒకవేళ వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా లోన్స్ ఏమైనా ఉంటే కనుక అవి కూడా షో అవుతాయి. అంటే శ్రీనిధి లోన్ ఉన్న ఆటోమేటిక్గా వస్తుంది. నెక్స్ట్ అంటే హైడ్ అయిపోయి వస్తుంది శ్రీనిధి లోను. నెక్స్ట్ మన బ్యాంకుకి మాత్రం లోన్ మనం అవుట్ స్టాండింగ్ అంటే ఈఎంఐ వేయడానికి ఆప్షన్ ఉంది కాబట్టి ఎంట్రీ చేసుకుంటూ రావచ్చు. నెక్స్ట్ బ్యాక్కి వెళ్తున్నా. అండ్ మెంబర్ ట్రాన్సాక్షన్స్ కంప్లీట్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు ఎస్హెచ్జి ట్రాన్సాక్షన్లో చూడండి మనం అక్కడ 200 వేసాం కాబట్టి ఇక్కడ 2000 వచ్చింది. ఇందులో నుంచి 500 వివో పొదుపు పే చేసేగా మిగిలింది బ్యాంక్ పొదుపు అండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇంకేమైనా సరే పేయబుల్స్ కానీ ఎక్స్పెండిచర్స్ కానీ ఉంటే వేసుకుంటాము, లేదంటే డైరెక్ట్గా నెక్స్ట్కి వెళ్ళిపోవచ్చు. ఇక ట్రావెల్ ఛార్జెస్, ఆడిట్ ఛార్జెస్, బ్యాంక్ కానీ ఈ నెలలో ఛార్జెస్ వేసి ఉంటే కనుక ఇక్కడ ఎంట్రీ చేసుకుంటాము. ఇవేవి లేవు అనుకుంటే డైరెక్ట్ నెక్స్ట్. ఫండ్స్, రిఫండ్స్ ఇవేమైనా వచ్చి ఉంటే వేస్తాము, లేకపోతే లేదు. నెక్స్ట్ అండి బ్యాంక్ లింకేజ్లోనే ఇప్పుడు మొత్తం అప్పు చూపించారు. మనం ఇప్పుడు ఒక్కొక్కరు 5000 వేసారు కదా. సో 10 మెంబర్స్కి 50,000 ఎంట్రీ చేశాను. నెక్స్ట్ సేవ్ అయిపోయింది. నెక్స్ట్కి వెళ్ళాను. బ్యాంక్ ఇంట్రెస్ట్ మన పొదుపు ఖాతా మీద ఏమైనా వడ్డీ వచ్చి ఉంటే ఇంట్రెస్ట్ ఎంట్రీ చేస్తాము. ఇంకా ఎఫ్డీస్ చేసుంటే దాని మీద ఇంట్రెస్ట్. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా బ్యాంక్ నుంచి అంటే పొదుపు ఖాతా నుంచి ఏమైనా అమౌంట్ కనుక డ్రా చేసుంటే ఎంట్రీ చేస్తాం, లేదంటే కనుక డైరెక్ట్ మనం ఎంతైతే పొదుపు వేస్తున్నామో అది డైరెక్ట్ వేసేసి సబ్మిట్ చేసేస్తాము. ఇప్పుడు చూడండి కంపల్సరీ సేవింగ్స్ మనం వసూలు చేసింది 2000, అందులో 500 ఏమో వివో పొదుపుకి వేసాము. అండ్ కంపల్సరీ సేవింగ్స్ అంటే బ్యాంక్లోని 1500 వేసాము. నెక్స్ట్ బ్యాంక్ లింకేజ్లో అప్పు మొత్తం చూపిస్తుంది. ఆ అప్పు మొత్తం అప్పు ఇచ్చిన డేట్ చూపిస్తుంది. మనము ఈ నెలలో కట్టిన ఈఎంఐ ఎంత అన్న చూపించింది. సో ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి కాబట్టి సబ్మిట్ చేసేస్తున్నా. నెక్స్ట్ కరెంట్ మీటింగ్ రిపోర్ట్స్ చూద్దాము. కరెంట్ మీటింగ్స్ రిపోర్ట్స్ దగ్గరికి వచ్చేసరికి ఇవంతా మనం ఓన్లీ చెక్ చేసుకోవడానికి ఎలా వేసాము అన్నీని. ఓకే. అండ్ పేమెంట్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయి. నెక్స్ట్ చూడండి ఇదంతా ఓన్లీ మనం వేసిన స్టార్టప్ బ్యాలెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. స్టార్టప్ బ్యాలెన్స్లో కరెక్ట్గా వేసి ఉంటే కనుక ఇవన్నీ కరెక్ట్గా వచ్చేస్తాయి. సో ఇవంతా ఈక్వల్గా ఉన్నాయి. నెక్స్ట్ అండి సేవ్ మీటింగ్ చేయాలి అంటే మనం ఏదైతే మీటింగ్ పెట్టుకొని పొదుపులు అప్పులు ఇవన్నీ వసూలు చేస్తాం కదా. సో అందుకనేసే మీటింగ్
తీర్మానం అడుగుతుంది. తీర్మానం మనం ఫోటో తీసి అప్లోడ్ చేయాలి. సో నేను తీర్మానం అప్లోడ్ చేస్తున్నాను. సేవ్ మీటింగ్. కమ్ ఆన్. ఓకే, యువర్ మీటింగ్ ఇన్ఫర్మేషన్ సేవ్డ్ అండ్ సక్సెస్ఫుల్లీ. దిస్ మీటింగ్ పీడిఎఫ్ కావాలి అనుకుంటే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోమని చెప్తుంది. అండ్ సెండ్ టు సర్వర్. చూడండి, స్టార్టప్ బ్యాలెన్స్ మనం టచ్ చేయము, ఆల్రెడీ ఇది కంప్లీట్ అయిపోయింది కాబట్టి. సెండ్ టు సర్వర్ కంప్లీట్ అండి. డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ